నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో ఎంపీడీఓ మమతాదేవి ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సలీం పాషా ముఖ్య అతిథిగా విచ్చేశారు. గతంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన అశ్వథామ నాయుడు బోగస్ రసీదులను సృష్టించి లక్షల్లో అవినీతి చేశాడని స్థానికుడు ఆకుల అనిల్ కుమార్ ఆరోపించారు. ఇంటి అనుమతుల కోసం, కుళాయిల కలెక్షన్ కోసం, ఇంటి నంబర్లు మార్చడం కోసం మరియు ఆస్తులు బదలాయింపు కోసం పెచ్చు స్థాయిలో అవినీతి చేశారని ఆరోపించారు. గతంలో నాగేష్ అనే వ్యక్తి ఇంటి అనుమతి కోసం పంచాయతీకి దాదాపుగా 30,000 రూపాయలను పంచాయతీ కార్యదర్శికి ఇచ్చారని, ఆయన వంతుగా బోగస్ రసీదులు అతనికి ఇచ్చారని ఆరోపించారు. బాధితుడు నాగేష్ మరలా పంచాయతీకి 10,000 రూపాయలను చెల్లించి తిరిగి పంచాయతీ అనుమతులు పొందారని తెలియజేశారు. అధికారులు తమ విధులను సరిగా నిర్వర్తించగలిగితే విధులకు రావాలి, లేకపోతే విధులకు హాజరు అవ్వకూడదని స్థానికులు కోరారు. ధనార్జన ధ్యేయంగా విధులు నిర్వర్తించరాదని హితవు పలికారు. వీళ్ళు ఏం చేస్తారంటే షేర్ చేస్తారంటే డేటా పలానా ఎక్స్ అనే అబ్బాయి ఫోన్ చేశాడు, మన వై అనే అతను ఇల్లుని అపోజ్ చేస్తున్నాడని చెప్తే వాళ్ళని నా దగ్గర రిక్వెస్టింగ్గా పంపించి వాళ్ళు నేను పాయింట్అవుట్ చేసిన వ్యక్తిని దగ్గర నుంచి వాళ్ళ నుంచి ప్రెజర్స్ వస్తున్నాయి, దీన్ని మేనేజ్ చేయాలంటే నాకు డబ్బు కావాలా అని నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తే అంత డబ్బు దండుకున్నానండి. ఎప్పుడోసారి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి నేను వెయిట్ చేశాను. చాలా మంది బాధ్యులు ఉన్నారండి. నాగేష్ అన్న ఒక నిమిషం అన్న, నాగేష్ అన్న బోగస్ బిల్లులు బుక్కులు ప్రింట్ చేయడమా ఇయడమా కంప్యూటర్ ఆపరేటర్లా వీళ్ళు ఏంది నాకు అర్థం కాదా. ఈ జిల్లా కలెక్టర్ గారికి విన్నవిస్తున్నానండి. మా గ్రామ పంచాయతీ అనేది పెద్దదండి. GP1 మా GP1లో GP3 సెక్రటరీ పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు. 35,000 కట్టినారబ్బా, ఏంది లేదు ఉత్తది ఇదంతా. ఫోటో తీసుకొని ఫోటో పెట్టుకోండి. ఇతనికి మామూలుగా పంచాయతీలో ఇంక్లూజన్ చేసుకోవాలని నేను అక్రమంగా చేసుకోవడం నాకు బాధ్యతగా ఉండదని చెప్పేసి అతను డబ్బులు ఇచ్చాడు. 30,000కి రికవరీ లేదు. నెట్లో కొడితే అనాది మంచి వేరే వాళ్ళ పేర్లు వస్తాయి. సాయిలు సీను మాత్రం డిజిటల్ సిగ్నేచర్ లాగా అశ్వథామ నాయుడు వస్తుంది. ఆ దాంట్లో ఇన్క్లూజన్ అయితే ఇతను అయ్యిండదు. ఇతను బాధ తట్టుకోలేక అప్పు చేసి మళ్ళీ 10,000 ఇచ్చి మళ్ళీ ఇప్పుడు డబ్బులు కట్టి మళ్ళీ చేసుకున్నాడు. ఇలాంటి వాళ్ళు నంబర్ ఆఫ్. ఒక్కసారి నేను పంచాయతీని కోరుకుంటున్నాను, ఎవరు మీరు బాధ్యులు అంటే తండోపతండాలు, ఈ మీటింగ్ల కన్నా రాలేదు కానీ తండోపతండాలుగా వస్తారండి. ఏందండి వ్యవస్థ ఏమి అసలు అర్థం కావాలి. ఇంత జరుగుతున్న పీడీ గారు మళ్ళీ ఇన్ఛార్జీలకు వేయడం ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఇంత పెద్ద పంచాయతీ నందు GP1 తీసుకొని GP1 పంచాయతీలో GP3 తీసుకొని రావడం, చాలా ఇన్ఛార్జీలను పెట్టడం చాలా సిగ్గుచేటండి. ఇప్పుడైనా నాకు అందిన ఇన్ఫర్మేషన్ ఏమంటే త్వరలో ట్రాన్స్ఫర్లు వస్తున్నాయంట. మాకు మంచి సరైన అధికారిని వేసి మంచి అభివృద్ధిలో నడిపిస్తారని చెప్పి మా నార్పు ప్రజలంతా కోరుకుంటున్నారండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చే అధికారులు కూడా మీరు ఛార్జ్ తీసుకుని నాకు తెలిసి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇంత బోగస్ ఉంది కదా, మనం బాగా దోచుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది వస్తున్నారండి. మా మండల అధికారులు కావచ్చు, గ్రామ పంచాయతీ అధికారులు కావచ్చు. దండిగా అధికం ఉంది, దండిగా ఇన్కమ్ ఉంది, మనం దోచుకోవచ్చు అని వస్తున్నారు. ఇలా రావద్దండి. పని చేసేటట్టయితే రావండి, లేకపోతే రావద్దండి. కానీ మేమైతే మా ప్రజలు, నార్పల ప్రజలు ఊరికనే ఉండరండి. తండోపతండాలుగా వస్తారు, తిరగబడతారు, తగిలిన మూల్యం మీరు చెల్లించుకుంటారు.